సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కూలుతున్న భవిష్యత్ తరం, విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చాయి, బాగా కష్టపడి చదువు, నీ భవిష్యత్ కోసమే చెబుతున్నా అంటూ తండ్రి మందలించిన తెల్లారే 10వ తరగతి విద్యార్థిని అయిన కుమార్తె అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంకా ఎన్ని రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉంటావు, ఉన్నది చాలు, స్కూలుకు వెళ్ళు అని తల్లిదండ్రులు కోప్పడినందుకు 8వ తరగతి విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఇటీవల హైదరాబాద్లో జరిగాయి. దేశంలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ఇవి నిదర్శనాలు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు మీడియాలో ప్రముఖంగా కనిపించేవి. వాటి స్థానంలో ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. వినటానికి నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ నేడు దేశంలో రైతులు, ఉద్యోగులు తదితర వర్గాల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే అధికంగా ఉంటున్నాయి. రైతుల ఆత్మహత్యలు సమాజంలో కలిగించే కలకలం, వాటికి మీడియా ఇచ్చే ప్రాధాన్యం విద్యార్థుల ఆత్మహత్యలకు ఇవ్వకపోవడంతో ఈ అంశం బలంగా ముందుకు రావటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి ప్రాణాలను తీసుకుంటున్నాడని జాతీయ నేర గణాంకాల విభాగం చెబుతోంది. దేశంలో ఆత్మహత్యలు ఏటా సగటున 2% చొప్పున పెరుగుతుండగా విద్యార్థుల్లో మాత్రం ఇది 4%గా నమోదవుతోంది. రైతుల ఆత్మహత్యలు ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుతుండగా విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. 2013-2023 మధ్య నమోదైన గణాంకాల్ని పరిశీలిస్తే 2013లో 8,423 మంది విద్యార్థుల ఆత్మహత్యలు చోటు చేసుకోగా 2023లో 13,892 మంది ప్రాణాలు తీసుకున్నారు. అంటే 10 ఏళ్లలో 65% పెరిగిపోయాయి. ఇదే 10 ఏళ్లలో దేశంలో మొత్తం ఆత్మహత్యలు 27% పెరిగాయి. మొత్తం ఆత్మహత్యల్లో విద్యార్థుల ఆత్మహత్యలు 2013లో 6.2% కాగా 2023లో 8.1%కి పెరిగాయి. ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థుల్లో బాలికల కంటే బాలురు అధికంగా ఉంటున్నారు. విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరిగిపోవటానికి పలు కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవి మార్కులు, ర్యాంకుల కోసం ఇతర విద్యార్థులతో ఉండే పోటీ, విరామం లేకుండా సుదీర్ఘంగా ఉంటున్న కాలేజీ, రీడింగ్ అవర్స్, మంచి ర్యాంకు తెచ్చుకోవాలంటూ కుటుంబపరంగా ఉండే ఒత్తిడి, కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలు, ఉద్యోగం లభిస్తుందో లేదోనన్న ఆందోళన, నిరాశలో కూరుకుపోయిన విద్యార్థిని ఓదార్చి ధైర్యం ఇచ్చే వ్యక్తులు, వ్యవస్థలు అందుబాటులో లేకపోవటం మొదలైనవి. కరోనా సమయంలో విద్యాసంస్థలు మూతపడిపోయి విద్యార్థులు ఇంటికే పరిమితమైన సమయంలో వారిలో ఒంటరితనం, అనిశ్చితి వంటివి పెరిగిపోయాయని, తర్వాత కూడా వీటి ప్రభావం కొనసాగుతోందని చెబుతున్నారు. గణాంకాలు కూడా దీనికి అనుగుణంగా ఉండడం గమనార్హం. 2019 నుంచి 2023 మధ్య విద్యార్థుల ఆత్మహత్యలు ఏకంగా 34% పెరిగాయని జాతీయ నేర గణాంకాల విభాగం వెల్లడించింది. నివారణ మార్గాలు: తమ పిల్లలు తమ ముందు స్వేచ్ఛగా అభిప్రాయాల్ని, భావోద్వేగాల్ని వెల్లడించే స్వేచ్ఛ వాతావరణం ఇంట్లో తల్లిదండ్రులు కల్పించాలి. పిల్లలు తమ సమస్యలు చెప్పినప్పుడు సావధానంగా విని తామున్నామనే భరోసా కల్పించాలి. మార్కులు, ర్యాంకులు అవసరమే గాని వాటి కోసం పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకురాకూడదు. సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్కు అలవాటైన పిల్లలు సెల్ ఫోన్ మీద ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఒంటరితనంలో కూరుకుపోతున్నారు. దీనిని జాగ్రత్తగా మాన్పించాలి. వారితో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలి. స్కూళ్ళు, కాలేజీలు కెరీర్ కౌన్సిలింగ్కు ఇస్తున్న ప్రాధాన్యం సైకలాజికల్ కౌన్సిలింగ్కు ఇవ్వటం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల్లో ఆదుర్ద, డిప్రెషన్ వంటి సమస్యలను నివారించడానికి మానసిక కౌన్సిలర్లను నియమించుకోవాలి. వారి సేవలు విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి. విద్యార్థి చదువుల్లో వెనుకబడుతున్నప్పుడు క్రమశిక్షణా చర్యలు తీసుకోవటానికి బదులు కారణాలు ఏమిటో కనుక్కుని వాటిని పరిష్కరించే దిశగా విద్యాసంస్థలు కృషి చేయాలి. అందుకు తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల మధ్య, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య సహృద్భావ వాతావరణం నెలకొనేలా విద్యాసంస్థలు చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్య వంటి తీవ్రమైన ఆలోచనలతో విద్యార్థి ఉన్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు కానీ, విద్యాసంస్థలు కానీ మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. విద్యార్థుల్లో వ్యాయామం, యోగా, ధ్యానం,
తగినంత సమయం నిద్రపోవటం వంటి మంచి అలవాట్లను పెంపొందించడం ద్వారా వారిలో నిరాశ వంటివి దరిచేరకుండా చేయవచ్చు. ప్రభుత్వాల పరంగా పరీక్షల్లో సంస్కరణలు, మానసిక నిపుణుల సేవలను అందుబాటులో ఉంచటం, ఉపకార వేతనాలు అందించి ఆర్థికపరమైన సమస్యలు లేకుండా చేయటం, విద్యా సంస్థలకు తగిన నిబంధనలు నిర్దేశించడం వంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి బారిన పడిన విద్యార్థులకు చేయూత అందించడం కోసం 2020లో కేంద్ర ప్రభుత్వం మనోదర్పణ్ పేరుతో టెలికౌన్సిలింగ్ సేవల్ని ప్రారంభించింది. ఆత్మహత్యల నివారణకు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సమర్థవంతమైన సేవల్ని అందిస్తున్నాయి. వాటి సేవల్ని కూడా వినియోగించుకోవచ్చు. ఈరోజు మనం కూలుతున్న భవిష్యత్ తరం, విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.